టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. భక్తులు పదే పదే అడుగుతున్న ప్రశ్నలే ఇవాళ సుప్రీంకోర్టు కూడా పలు ప్రశ్నలను సంధించింది. అసలు లడ్డూ కల్తీ అయిందని ఆధారం ఎక్కడుంది అంటూ ఘాటు ప్రశ్నలు సంధించింది. దీన్ని ఎట్లా చూస్తారండి? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు లడ్డూలో కల్తీ జరిగిందని, యానిమల్ ఫ్యాట్ కలిసిందని అని చెప్పని ప్రజలందరికీ కూడా అబద్ధాలు చెప్పి ఏదైతే శ్రీవారి యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారో అది మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు మాట్లాడింది తప్పు, అది అబద్ధము, ఎక్కడా కూడా కల్తీ జరగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రకమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది. అన్ని ప్రొసీజర్స్ ప్రకారం చేస్తే ఏదైనా తేడా ఉంటే వెనక్కి పంపబడుతుంది తప్ప ముందుకు వెళ్లే పని జరగదు అని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఏదైతే ప్రజలు భావిస్తా ఉన్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పని మేమైతే ముందు నుంచి ఏదైతే ఖండిస్తా ఉన్నామో ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఆ విధమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. లడ్డూ కల్తీ జరిగిందని చెప్పడానికి శాంపిల్ ఏదైనా ఉందా, ల్యాబ్ కి ఏదైనా పంపారా, వేరే ల్యాబ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు, దేవుణ్ణి కూడా రాజకీయానికి ఎందుకు ఉపయోగిస్తారు అని చెప్పిన ఇచ్చేది ప్రశ్నలన్నీ కూడా లేవనెత్తిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటల్ని తీసుకుని ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రపంచవ్యాప్తంగా దేవదేవుడికి భక్తులు గాని లేకపోతే దేవుడి యొక్క ఆశీస్సులతో ఈ రోజు దేశంలో చాలా మంది ఉన్నటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు శ్రీవారి లడ్డూనే కల్తీ చేసి కల్తీకి జరిగిందని చెప్పి రాజకీయాలకు వాడుకుని ఆయన యొక్క ప్రతిభని, ఆయన యొక్క ప్రాభవాన్ని తగ్గించే విధంగా రాజకీయాలకు వేదిక తిరుపతిని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగడానికి వీలు లేదు. ఇంకా లడ్డూ గురించి ఈ రోజు సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలకి ఆఖరి టీటీడీ లాయరే చెప్పడం జరిగింది, 4 ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది అని చెప్పింది, ఎక్కడ కూడా కల్తీ జరగలేదని చెప్పింది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ కింద అల్లరి చేస్తూ రాజకీయ కోణంలో మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేబినెట్ కానీ తప్పకుండా ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రంలోపు రాజీనామా చేయాలి. ఎందుకంటే దేవుడే నాతో నిజాలు చెప్పించాడు, దేవుడే మాట్లాడిచ్చారని చెప్పాడు. ఈ రోజు దేవుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నాడు అని చెప్పని దానికి నిదర్శనమే ఈ రోజు సుప్రీంకోర్టులో జడ్జీలు మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయానికి వాడుకోవాలని చూశారో, అబద్ధాలు చెప్పారో, ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పి ప్రయత్నం చేశారో, ఇదంతా దేవుడు వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అదంతా తప్పు అని చెప్పని సుప్రీంకోర్టుతో చెప్పించినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. తక్షణమే కీలకమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఒక్క నిమిషం కూడా కొనసాగడానికి అర్హత లేదు చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పిన సందర్భంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముందు నుంచి చెప్తా ఉన్నాం, మా హయాంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగలేదు అని చెప్పి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిస్తే మాట్లాడేవన్నీ కూడా అబద్ధాలే, అసత్యాలే, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమాలే. కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి లేవనెత్తినటువంటి అంశాలన్నింటినీ కూడా సిట్టు ఎందుకు వేశారు అని చెప్పని కూడా సుప్రీంకోర్టు కోరడం జరిగింది. ఆధారాలు ఉంటే చూపమని చెప్పడం జరిగింది. కాబట్టి సిట్టు వేయడంలో కానీ, ఆధారాలు చూపడంలో కానీ వైఫల్యం చెందారు, ట్యాంకులు ముందుకు వెళ్ళలేదని చెప్పారు. ఉన్న వాస్తవ పరిస్థితి సుప్రీంకోర్టు ఈ రోజు ప్రజల ముందు పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ అంతా రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి. ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. తిరుపతి వెళ్ళి ఏం చెప్తారు, మేము అన్ని కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పాము స్వామి, సుప్రీంకోర్టు నిజం చెప్పింది కాబట్టి మేము రాజీనామా చేస్తామని చెప్తారా? ఏ ముఖం పెట్టుకుని తిరుపతి దేవస్థానానికి వెళ్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇందులో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే 10 రోజులుగా సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా అడుగుతుంది. కాబట్టి ఇందులో ఈ కీలకమైనటువంటి మాటల్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటల్లో ఖచ్చితంగా నిజం అంతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగడానికి అవకాశం లేదు అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఓకే మల్లాది విష్ణు గారు, థ్యాంక్ యూ.